తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న గేమ్ షోస్ లో బిగ్ బాస్ షో కూడా ఒకటి. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ చాలా భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయింది. తారక్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ ని సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ బాధ్యతలను కింగ్ నాగార్జున గారు భుజాలపై వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జున గారే హోస్ట్ గా చేసుకుంటూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 8 కి కూడా నాగార్జున గారు హోస్ట్ గా వస్తారని తెలుస్తుంది. ఈ సీజన్ లో అందాల భామలు ఎక్కువగా ఉంటారని తెలుస్తుంది. నటి సోనియా సింగ్ అలాగే సురేఖ వాణి కూతురు సుప్రీత బిగ్ బాస్ లోకి వస్తారని తెలుస్తుంది. సోనియా సింగ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన సాయిధరం తేజ్ విరూపాక్ష మూవీలో మంచి పాత్రను పోషించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ పెరిగింది. దాంతో పాటు నితిన్ లాంటి యంగ్ హీరోల సినిమాలో కూడా ఆమె ఆర్టిస్ట్ గా నటించారు. దాంతో ఫిలిం నగర్ లో అలాగే బుల్లితెర మీద కూడా క్రేజ్ ఏర్పడటంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో హౌస్ లో తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇక బిగ్ బాస్ లోకి రావడానికి సోనియా కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ లోకి వస్తే బుల్లితెర ఆడియన్స్ కి ఆమె కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మూవీస్ ని చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా బిగ్ బాస్ లోకి వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతారు. అందుకే ఆమె సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందంతో పాటు చలాకీగా ఉండే సోనియా బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా అది షో మీద ఇంట్రెస్ట్ పెంచే ఛాన్స్ ఉంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతుంది. తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత అనేక రీల్స్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ లో వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత మోడల్ గా అలాగే నటిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆర్టిస్ట్ గా నటించింది. ఆమెకు మరింత క్రేజ్ రావాలంటే బిగ్ బాస్ లోకి రావాలని ఆమె డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఇక బిగ్ బాస్ నుండి కూడా ఆఫర్ రావడంతో ఆమె సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు ఆందోళన బామ్మలు బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా అది షో మీద ఆసక్తిని పెంచే ఛాన్స్ ఉంది. షో యూత్ కి మరింత కనెక్ట్ అవుతారు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా సుప్రీత అలాగే సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ గా వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధమైందని కూడా తెలుస్తుంది. జూలై లేదా ఆగస్ట్ లో బిగ్ బాస్ సీజన్ 8 ని ప్రారంభం చేస్తారని తెలుస్తుంది. నాగార్జున మరోసారి హోస్ట్ గా అలరించబోతున్నారు. వారి అంచనాలున్న సీజన్ 8 పెద్ద హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.